ఇజ్రాయెల్ అకస్మాత్తుగా మెరుపు దాడులు చేసింది. రఫా ఇన్వేజన్, రఫాలోకి జోక్యం, చొరబాటు అన్నటువంటి కాన్సెప్ట్. గాజాను కూడా చొరబడింది, ఆక్రమించుకుంటోంది అంటే గాజాను వదిలేసింది. వాళ్ళు మెయిన్ తీవ్రవాదుల హతం మాత్రమే లెక్క. హమాస్ వాళ్ళందరినీ తుదముట్టించితే కనీసం 300 మందిని లేపేస్తే కొంతకాలం ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారు అనమాట. అందులో భాగంగానే జరుగుతుంది. కానీ దాన్ని ఏ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ప్రచారంలో మాత్రం వాళ్ళు అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇజ్రాయెల్ తన దేశపు భద్రత విషయంలో. అందుకనినే తాజాగా రఫా మీద దాడి అన్నటువంటిది కొనసాగించింది. గాజా ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లకు పట్టున్నటువంటి రఫాలోని తమ సైన్యం త్వరలో ప్రవేశించనుందంటూ హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ అరగరంపైన వైమానిక దాడులకు దిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి చేరిపిన దాడుల్లో 3 కుటుంబాల్లోని 6 మహిళలు, 5 చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు చెప్పారు. హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ 6 నెలలకు పైగా బేకర్ దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడులు ఇప్పటిదాకా 34,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపున కాల్పుల విరమణ ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించినట్టు వైట్ హౌస్ చెప్పింది.